సార్ పార్లమెంట్ సీట్ల పెంపు జమిలీ మహిళా రిజర్వేషన్ నిజంగా జరుగుతాయా అని ఒక అనుమానం. ఖచ్చితంగా 34లో జమిలీ ఎన్నికలు వస్తాయని చెప్పి జరుగుతున్న ప్రచారంలో. అంటే జమిలీ ఎన్నికలు 29లోనే వస్తాయి, వెంటనే దాన్ని పెట్టేస్తారు అనే ఒకటి. రెండోది మహిళల కోసం 3%, 33% రిజర్వేషన్లు కల్పించాలన్నప్పుడు ఇప్పుడు మాకున్న సీట్లు తగ్గిపోతాయని గత పురుష ఎంపీలు వీళ్ళందరిలో ఒక ఆందోళన ఉంది. అలాగే గతంలో చాలా అభ్యంతరాలు వచ్చాయి. అందువల్ల మధ్య మార్గంగా లేదా ఏదో ఒక విధంగా పూర్తి చేయాలన్నట్టుగా నారీ వందన్ అభియాన్ దాని కింద ఈ చట్టాన్ని చేశారు. ఇందులో ఏంటి, ఉన్నవి తగ్గవు బాబు, మీ సీట్లు మీకే ఉంటాయి, మేము కొత్తగా ఒక 3వ వంతు సీట్లు, ఏ 3వ వంతు అయితే మహిళలకు వెళ్తాయో ఆ 3వ వంతు సీట్లు మేము పెంచి ఆ తర్వాత మొత్తం మీద లెక్కేసి 3%, 33% సీట్లు వాళ్ళకి ఇస్తామని చెప్పడం కోసం 2023లో ఈ చట్టం చేశారు. సరే, అంతకుముందు మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ చట్టం చేశారు. అయితే ఈ చట్టం ప్రకారం ఒక అంశం ఏముందంటే, తర్వాతి జనాభా లెక్కలు తీసిన తర్వాత సీట్ల పునర్విభజన చేశాక ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఆ తర్వాత అనుకున్నట్టుగా 2021లో జనాభా లెక్కలు అవి తీయడం అనేది జరగలేదు, కోవిడ్ అది వచ్చింది కాబట్టి. దాంతో అది వాయిదా పడింది. ఇప్పుడు ఆ లెక్కలు జరగటము ఇదంతా ఎప్పుడు, అది 2029కి అసలు ఎన్నికలు వస్తాయి, కానీ జనాభా లెక్కలు తీయడం ఇదంతా 2030కి కానీ పూర్తి కాదు అని. 2030కి అది పూర్తి అయితే అప్పుడు 2029 నాటికి అవి అమల్లోకి రావు. కానీ మహిళల రిజర్వేషన్ అనేది వేగంగా అమలు చేయాలి అన్న అభిప్రాయం బలంగా ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు చేయాలి? ఇప్పుడున్న జనాభా దీని ప్రకారమే, అంటే 2011 జనాభా లెక్కలు మనం ఇప్పటికీ అనుసరిస్తున్నాం. అంటే ఇప్పటికి 11 అంటే 15 ఏళ్ళు అయిపోయింది. ఈ 15 ఏళ్లలో హెచ్చులు తగ్గులు చాలా జరిగాయి. అయినా కానీ 2011నే మనం కొలబద్దగా తీసుకుంటున్నాం. ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదన ప్రకారం ఆ మహిళా రిజర్వేషన్ల కోసం చేసిన బిల్లుకు సవరణ, రాజ్యాంగ సవరణ చేయాలి, ఆ దాన్ని కూడా సవరణ చేయాలి. అది చేసిన తర్వాత ఒకటి సీట్ల పెంపుకు నిర్ణయం తీసుకోవటము, రెండవది 2030లో ఈ జనాభా లెక్కలు అయ్యే వరకు ఆగకుండా 2011 జనాభా లెక్కల ప్రకారమే పెంచాలి అని ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రతిపాదన కనుక జరిగితే శాసనసభలో కానీ లోక్సభలో కానీ సీట్లు పెరుగుతాయి. ఉదాహరణకు తెలంగాణలో లోక్సభ స్థానాలు 25 నుంచి 26 పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు 178 నుంచి 179 వరకు పెరుగుతాయి. అదే ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు 37, 38కి పెరగవచ్చు. అసెంబ్లీ సీట్లు 262 నుంచి 263, ఇప్పుడు 175, 262, 63 పెరగవచ్చు పెంపుదల తర్వాత అసెంబ్లీ సీట్లు. అలాగే తెలంగాణలో ఉన్న 178, 179కి పెరగవచ్చు అని అసెంబ్లీ సీట్లు. లోక్సభ సీట్లు 78 సీట్లు పెరుగుతాయి అసెంబ్లీకి. లోక్సభ సీట్లు మటుకు ఒక్కొక్కటో రెండో ఒకటే పెరిగే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. కానీ తెలంగాణలో మటుకు ఇప్పుడున్నవి 25 అసెంబ్లీ సీట్లే 70-80 అయినప్పుడు లోక్సభ 1-2 అవడం ఏంటి సార్? 1-2 కాదు, 7-8. ఓకే, ఇప్పుడు 25-26కు చేరుతుంది తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ 37-38కి చేరుతుంది పెరుగుదల తర్వాత. ఇవన్నీ చాలా వీటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పాత జనాభా లెక్కలు అనుసరించడము, దాని ప్రకారం ప్రపోర్షన్ మార్చకపోవడం మాకు నష్టం అనే అభిప్రాయం తమిళనాడు లాంటి రాష్ట్రాలకు ఉంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కు 120కి చేరుతుంది, బీహార్కు 80 సీట్లకు చేరుతుంది. అంటే 200 సీట్లు పూర్తిగా ఈ రెండు రాష్ట్రాల్లోనే బీజేపీకి వచ్చేటటువంటి అవకాశం చాలా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు పార్లమెంట్లో దీన్ని ఆమోదిస్తారా లేదా, రాజ్యాంగ రీత్యా 3వ వంతు బలం ఉంటే కానీ ఇది ఆమోదించబడదు. కానీ బీజేపీకి ఇక్కడ 240, అక్కడేదో అన్నీ లేవు, లోక్సభలో లేవు, రాజ్యసభలో కూడా లేవు, అందరినీ కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం కోసం సంప్రదింపులు అమిత్ షా మొదలు పెట్టారన్నారు. కానీ ఆయన పెట్టినటువంటి సమావేశానికి వైసీపీ, సమాజ్వాదీ పార్టీ ఇట్లా కొంతమందితో ఆయన మాట్లాడారు. కానీ వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ వెళ్ళలేదు. తృణమూల్ కాంగ్రెసే పూర్తిగా వాళ్ళు కొంచెం భిన్న అభిప్రాయంతో ఉన్నారు. వీళ్ళు మటుకు అఖిలపక్ష సమావేశం ఏంటి, ఇంత పెద్ద దేశ చరిత్రలో లోక్సభ స్థానాల పెంపు, శాసనసభ స్థానాల పెంపు అంటే ఒక సమూలమైన అంశము, మహిళా రిజర్వేషన్కి సంబంధించింది, ఆదరాబాదరాగా ఇది చేయటం ఏంటి అనే ఒక అభ్యంతరంతో ఒక లేఖ రాయాలి ప్రభుత్వానికి తమందరి తరఫున అనే ఒక అభిప్రాయానికి వాళ్ళు వచ్చారన్నారు. అయినా కానీ
డీలిమిటేషన్ అంటారు, నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు జరగడానికి ఇంకా చాలా సమయం తీసుకుంటుంది, ఇంత లోపల అవుతుందా అని. దీనికి అనుబంధమైన ప్రశ్న జమిలి ఎన్నికలు. జమిలి ఎన్నికలు అన్న దానికోసం దాదాపు పార్లమెంటరీ కమిటీ ఇదంతా వేసి చేశారు కాబట్టి 2029 నుంచే జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆ పార్లమెంటరీ సభా సంఘానికి అధ్యక్షత వహిస్తున్న బీజేపీ ఎంపీ చెప్తున్నారు వస్తాయి అని. కాబట్టి ఈ సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయనేది మనం రాబోయే రోజుల్లో చూడాలి. కానీ మోదీ అమిత్ షా మటుకు ఏదో ఒక విధంగా తమ హయాంలో ఇది జరిగిందనే ఒకటి తెచ్చుకోవాలనేది ఒకటి. రెండవది 2011 ప్రకారం చేస్తే ఉత్తరాదిన వాళ్లకు బలమైన రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు పెరిగే ఒక అవకాశం కూడా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు. అలా కాకుండా ఉదాహరణకు ఎవరో రాశారు, ఇప్పుడు రాజ్యాంగం 15B ప్రకారం ఇవన్నీ చేయకుండా ఇప్పుడున్న సీట్లలో 3వ వంతున ఉన్నట్టుగా ప్రకటించవచ్చు అంటే అది కుదరకే కదా ఇదంతా తెచ్చారు. కాబట్టి సీట్ల పెరుగుదల మీరు గమనిస్తే ఈ మధ్య ముఖ్యమంత్రులు కూడా మహిళలకు సీట్లు వస్తాయని చంద్రబాబు అనడం, సీట్లు పెరుగుతాయని రేవంత్ రెడ్డి అనడం, దేశమంతటా ఈ వాతావరణం కూడా ఉంది. మనం బహుశా ఈరోజు రేపులో మిగిలిన ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయి లేదు సవాల్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఇది సరైన పద్ధతి కాదనుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. సార్